వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ లేదా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారి ఎన్ని నీచపు మాటలు మాట్లాడినా ఎవరూ కూడా మీరు స్పందించబాకండి. అతను కావాలని ఉద్దేశపూర్వకంగా మనని రెచ్చగొట్టి తిట్టించుకుని, ఎందుకంటే జనసేన కార్యకర్తల్లోనూ జనసేన అభిమానించే వాళ్ళలో మత్తు దిగిపోతుంది. మళ్ళీ మత్తు దిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మత్తు ఇంజక్షన్లు కొడుతుంటారు. మామూలుగా అయితే నొప్పి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ నొప్పి తెలవకుండా ఉండటం కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ల కోసం ఏం చేస్తుంటాయంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వెంటనే మనం ఏం చేస్తాం, పౌరుషం గెలవడం కదా, వెంటనే మనం పవన్ కళ్యాణ్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తిడతాం. తిడితే ఏం చేస్తాడు, చూసారా మీరు అన్యాయంగా తిడుతున్నారని చెప్పని జనసేన అభిమానులకి మళ్ళీ మత్తు చేయాలి. మా వాడిని తిడతారా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి మీరెవరు ఏమీ అనబాకండి, మీరు వినోదం చూసినట్టు చూడండి. అధికారంలో ఉండి అతను అధికారాన్ని అంటే ఎవరైతే బాధితుల్ని నష్టపోతున్న వాళ్ళని కాపాడాల్సినవాడు. ఏదో అన్న సామెతగా ఉంటుంది, మాట మాటకి హోంశాఖ నా చేతిలో లేదంటాడు. సరే అండి, లాండ్ ఆర్డర్ మీ చేతిలో లేదండి, కానీ పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంది. పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంటే పంచాయతీరాజ్ శాఖకి ఏమన్నా మీరు న్యాయం ఏమన్నా చేశారా? పంచాయతీరాజ్ శాఖకి మీరేమన్నా న్యాయం చేశారా? రూరల్ డెవలప్మెంట్ మీ చేతిలో ఉంది, ఆ శాఖకి ఏమన్నా మీరు న్యాయం చేశారా? అటవీ శాఖ మీ చేతిలో ఉంది, ఆ శాఖకి మీరు ఏమన్నా న్యాయం చేశారా? ఉన్న శాఖకి ఏమో న్యాయం చేయరు. ఎంతసేపు పరకాంత మీద దృష్టి ఉన్నట్టుగా మీరు పక్క శాఖ మీద దృష్టి మీకు ఎంతసేపు? తప్పు కదా అది. మీకు ఇచ్చిన శాఖ మీరు ఉద్ధరించండి. ముందు నువ్వు చేసుకున్న ఇళ్ళని ఉద్ధరించి కదా, అది ఉద్ధరించకుండా మీరు ఎంతసేపు పక్క శాఖ మీదకి లాండ్ ఆర్డర్ నేనుంటాను. లాండ్ ఆర్డర్ ఏముంటుంది? లాండ్ ఆర్డర్ మీరు హోంశాఖ తీసుకోండి, ఇది రిజైన్ చేసేయండి, ఈ శాఖకి ఆ శాఖ తీసుకోండి. మరి మీ శాఖలో ఉన్నటువంటి లేదా మీ పార్టీలో ఉన్నటువంటి రౌడీలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీలు, గూండాలు దౌర్జన్యం చేసే వాళ్ళందరినీ మరి వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? వాళ్ళ తొక్కి నారు ఎవరు తీస్తారండి? ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడటం చెప్తే వెనకవాళ్ళ మీద మాట్లాడండి. పంచాయతీరాజ్లో 15th ఫైనాన్స్ నిధులు నయా పైసా ఇంతవరకు పడతల్లా. 2 ఏళ్ల నుంచి 24 మాసాలు మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏ పంచాయతీలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ జిల్లా పరిషత్లో కానీ అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారు. అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ CFMS అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేస్తున్నాయి. నయా పైసా డ్రా చేయటానికి లేదు. ఆఖరికి మీరు చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని చెప్పారంటే, ఆగస్టు 15కి పండగ చేసుకోండి, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోమని చెప్తున్నానని చెప్పారు. అవి ఏమని ఇచ్చారు జీవో? మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పంచాయతీ సాధారణ నిధుల నుంచి ఈ ఖర్చు పెట్టుకోండి ఆగస్టు 15 అని చెప్పారు. మీరు మొదటి సంవత్సరం, మీరు మినిస్టర్ అయిన మొదటి సంవత్సరంలో ఇంతవరకు ఆటికి దిక్కు లేదు. ఇంతవరకు ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాక డ్రా చేసుకుంటాక లేదు. 15th ఫైనాన్స్ ఖర్చు పెట్టాక లేదు. మరి ఏమున్నాయి? రోడ్లు వేసా అని చెప్పి బోర్డులు కడుతున్నారు. రోడ్లు మీరేటువంటి సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క రూరల్ డెవలప్మెంట్ నుంచి వచ్చేటువంటి ఈ మ్యాండేట్స్ నుంచి వచ్చేటువంటి ప్రపోర్షనేట్గా వచ్చేటువంటి డబ్బులతో, NRGS నుంచి వచ్చేటువంటి డబ్బులతో అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు నిధులతో చేశారు. ఇవాళ మీరున్నాగా ఇంతవరకు మీరేదో చెప్పారు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి నిధుల్లోంచి 3వ వారం దాటాక ఇంతవరకు డబ్బులు పడతల్లా. NRGSలో వేసిన రోడ్లకి, మీ పార్టీ వాళ్ళు చేసిన పనులకి ఇంతవరకు రోడ్లు నిధులు పడతల్లా. మరి
మీ శాఖకి లేదు. అయ్యో కుంకి ఏనుగులు తెచ్చామన్నారు, ఒకటి గుడ్డిది ఒకటి కుంటిది ఒకటి ఇంకోటేదో అని చెప్తున్నారు. ఆ ఏనుగులు పనికిరాని ఏనుగులు కర్ణాటక వాళ్ళు మీకు ఇచ్చారు. ఇంకా ఏనుగులు దాడి జరుగుతూనే ఉంది. మీరు తెచ్చిన కర్ణాటక వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి తెచ్చిన కుంకి ఏనుగులు ఏ ఏనుగుని తోలతలేదు. పొలాల మీద పడిన ఏ ఏనుగుని తోలవు, మీరు పట్టించుకోరు. అలాగే మీరేం చెప్పారు, పర్యావరణం మీ చేతిలో ఉంది. మీరు వెళ్ళి ఉప్పాడు వెళ్ళి చెప్పొచ్చారు ఏమని, దివీస్ ల్యాబో ఇంకో ల్యాబో ఏదో ల్యాబుల నుంచి సముద్రంలో కెమికల్స్ కలుస్తున్నాయి, వాటిని కలపకుండా 100 రోజుల తర్వాత పరిష్కారం చెప్తున్నారు. ఏం పరిష్కారం చెప్పారు? అలాగే కోనసీమ వెళ్ళారు, పెద్ద మీటింగ్ పెట్టారు గవర్నమెంట్ డబ్బులతో. ఆ మీటింగ్ పెట్టి 100 రోజుల్లో నేను ఆ కొబ్బరి చెట్లు దానికి నేను పరిష్కారం చూపిస్తా అని చెప్పారు. ఏమన్నా ఉంటే జగన్ ఉన్నప్పటి నుంచి ఉందని చెప్పారు. కాదయ్యా, జగన్ ఉన్నప్పటి నుంచి కాదయ్యా, చంద్రబాబు ఇంకా 14లో చంద్రబాబు ఉన్నప్పుడు మట్టి అమ్మేసుకున్నారు ఏటుగట్లే అప్పటి నుంచి అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మరి అక్కడ వాటికి ఏమన్నా పరిష్కారం చూపించారా? ఎవరు పరిష్కారం చూపించారు? దేనికి పరిష్కారం చూపించారు? సుగాలి ప్రీతి కోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చాను, పార్టీ పెట్టా అన్నారు. మరి ఆ సుగాలి ప్రీతి గారి తల్లి ఏమో ఆవిడ రోదనేమో అరణ్య రోదన అవుతుంది. కాబట్టి ఇచ్చిన శాఖల్ని మీరు తీసుకున్న శాఖలకు ముందు న్యాయం చేయండి, తర్వాత పరకాంతం మీద తర్వాత మోజుపడినట్టుగా పక్క శాఖల మీద లా అండ్ ఆర్డర్ మీద తర్వాత మీరు మోజుపడిదిగా అని చెప్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టినా ఎవడో ఒక నాలాంటోడు స్మూత్గా మాట్లాడి సమాధానం చెప్తాడు, విడమర్చి చెప్తాడు. కానీ మీరెవరూ కూడా సోషల్ మీడియాలో కానీ దేంట్లో కానీ ఎవరు మీరు మాట్లాడబాకండి, అతన్ని ఆటలో అట్టుపండి కింద వదిలేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. Please subscribe .news.